ఆషాఢమాసం బోనాల పండుగ పురస్కరించుకొని పాతబస్తీలోని అమ్మవారి ఆలయాల వద్ద ఉదయం నుండి భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటి ఆడపడుచులు పసుపు కుంకుమలతో పాత్రను అలంకరించి అగ్నిసాక్షిగా బోనం, ఓడిబియ్యం, తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పాతబస్తీలోని వివిధ ఆలయాలకు ప్రభుత్వం తరపున మంత్రులు, ముఖ్య నేతలు పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మరియు ఈ బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్ దర్వాజా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి పలువురు మాట్లాడుతూ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. ఈ బోనాల ఉత్సవాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ కమిటీ ప్రతినిధులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చైర్మన్ మారుతి యాదవ్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు, వారి సిబ్బంది అంతా కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయ పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.